Hi physios, today we are discussing about the topic of myth and fact about knee pain. Okay, let's start. ఇవాళ మనము నీ పెయిన్ కి సంబంధించి అది నీ పెయిన్ ఉన్నప్పుడు మనము ఎక్సర్సైజెస్ చేయొచ్చా చేయకూడదా, దీని గురించి అది చేయొచ్చు అని నీ పెయిన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చేయకూడదు అనేది అది నిజమా కాదా అని తెలుసుకుందాం. నీ పెయిన్ ఉన్నప్పుడు రెస్ట్లో ఉండాలి అనేది ఇది మిత్, అంటే అది కరెక్ట్ కాదు. ఈవెన్ నీ పెయిన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయాలనేది కరెక్ట్ అనమాట, ఇది ఫ్యాక్ట్. ఓకే, లెట్ స్టార్ట్. మనము నీ పెయిన్ ఉన్నప్పుడు మూమెంట్స్ లేకోకుండా అలాగే రెస్ట్ మూమెంట్లో ఉండిపోతే కంప్లీటెడ్గా మూమెంట్ అనేది రెస్ట్రిక్షన్ అయిపోతుంది. ఇంకా అక్కడ ఉన్న మజిల్స్ అన్ని కూడా వీక్ అయిపోతాయి, వాళ్ళకి సర్క్యులేషన్ జరగదు, మూమెంట్ లాస్ అయిపోయి అక్కడంతా మజిల్స్ ఫెటిక్ అయిపోయి చాలా లూజింగ్ అయిపోయి వేస్టింగ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో మనము ఈ టైంలో ఏం చేయాలంటే, చాలా మంది ఏమనుకుంటారంటే మనకు పెయిన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు అంటారు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎక్సర్సైజ్ అనేది ఒక లెవెల్ ఆఫ్ స్టేజెస్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. పెయిన్ రేంజ్ బట్టి ఏ స్టేజెస్ నుంచి మనం బేసిక్ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. మినిమం మనం ఒక రెగ్యులర్ వాకింగ్ అనేది కూడా ప్రాబ్లం ఏమైతే ఉండదు. నీ పెయిన్ ఉన్నప్పుడు వాకింగ్ చేయకూడదు చేయొచ్చు అనేది కూడా చాలా మంది క్వశ్చన్స్ ఉంటుంది. బట్ నో, వాకింగ్ అనేది కంపల్సరీ. వాకింగ్ అనేది రెగ్యులేట్ చేయడం వల్ల మీరు పెయిన్ అనేది తగ్గుతుంది, స్టిఫ్నెస్ తగ్గుతుంది, ఆ నీ సరౌండింగ్ మజిల్స్ అన్ని రిలాక్స్ అయ్యి సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతా వస్తుంది. ఓకేనా, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ కొంతమంది డౌట్స్ ఏమంటే, మాకు పెయిన్ ఉంది, ఎక్సర్సైజెస్ చేసిన వాకింగ్ చేసిన సివియర్ పెయిన్ అవుతుంది, స్వెల్లింగ్ వస్తుంది, ఇంకా ఇన్స్టెబిలిటీ ఫామ్ అవుతుంది, లింబింగ్ వస్తుంది, లెగ్ లింబింగ్ ఉంది, నీ లింబింగ్ అవుతా ఉంది, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ చెప్తారు. బట్ ఇవి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఒకటే ఏంటంటే, మీరు నీ మజిల్స్ని స్ట్రెంగ్త్ చేయడం. మీ నీ మజిల్స్ని స్ట్రెంగ్త్ చేస్తే అది వాకింగ్, బేసిక్ వాకింగ్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్గా మనం చేసుకునే ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా బేసిక్ జనరల్ ఎక్సర్సైజెస్ మన మొబిలిటీ మూమెంట్ లాస్ కాకుండా చేసుకుంటా వస్తే ఖచ్చితంగా మీ నీ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ టర్న్స్ ఇన్ టు యువర్ నార్మల్ స్టేజెస్. ఓకే, అది అలాగే ప్రొలాంగ్ అయిపోకుండా మనం దాన్ని అక్కడికి కట్ డౌన్ చేసుకుంటే ఎక్సర్సైజ్తో స్ట్రెంగ్త్ అని చేసుకుంటూ వస్తే పెయిన్ రెడ్యూస్ అయిపోతుంది. ఈవెన్ మళ్ళీ నార్మల్గా వాళ్ళ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. ఇది ఎవరికి తెలియదు. ఇది ఎవరికి తెలియక నార్మల్గా అందరూ ఈ నీ పెయిన్ ఉంది, పెయిన్ అంటే అక్కడికి ఏం వర్క్ చేయకూడదు, స్టాప్ చేసేయాలి అనే ఒక గుడ్డి నమ్మకంతో అందరూ అలాగే చేస్తున్నారు. బట్ బీ కేర్ఫుల్ పేషెంట్స్ అండ్ మై ఫిజియోస్ టెల్ టు యువర్ పేషెంట్స్. ఓకే, గైడ్ యువర్ పేషెంట్స్. మీరు ప్రతి ఒక్క పేషెంట్స్కి మీరు గైడ్ చేయండి. షోల్డర్ కానీ, నీ కానీ, ఎల్బో ఏదైనా కానీ పెయిన్ వచ్చింది, అది అక్కడికే స్టిఫ్ అయిపోవాలా, రిలాక్స్ చేసేయాలి అని కాదు. దాన్ని మనము ఎక్విప్మెంట్స్ యూజ్ చేసో, మజిల్ ఎక్సర్సైజెస్ స్ట్రెంగ్ కోసం యూజ్ చేసో, ఏదో ఒకటి దాని యొక్క పెయిన్ రిలీఫ్ తగ్గించుకుంటూ దాన్ని స్ట్రెంగ్ చేసుకుంటూ రావాలి. ఆ పర్సన్కి ఏం నీడ్ ఉందో ఆ యొక్క ఎవిడెన్స్ బేస్డ్ ఫిజియోథెరపీతో అక్కడ అన్ని చేసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ ప్రతి ఒక్కరూ ఇలా నొప్పి ఉంది, ఏమి చేయలేము అని స్టాప్ చేసేసి గమ్ముగుండిపోకుండా మీ యొక్క దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, ఇలా ఆర్థోపెడిక్స్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళ సజెషన్స్ మీద మీరు ఫర్దర్గా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. ఆ యొక్క ప్రోగ్రెషన్లో మీ యొక్క బెటర్మెంట్ అనేది ఉంటుంది. జస్ట్ అందరూ ఈ యొక్క రీల్ని చూసినందుకు థ్యాంక్స్. అండ్ share this video to your friends and families. Follow your friends. Bye. These are the gentle knee exercises to reduce pain. So people